మీరు ఎంతకాలం మోసం చేస్తారు? 2 ఏళ్ల 3 నెలలు పూర్తయింది, ఇంకా ప్రజల్ని మభ్యపెట్టలేరు. ఈయన పోయి కేరళలో యాడ్స్ ఇచ్చిండు నిన్న. ఏమన్నా అంటే ఏమంటాడు? అరే ఏమైందా రైతు బంధు అంటే పైసలు లేవు అంటాడు. అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉంటాయా? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయా? నువ్వు కేరళలో 100 కోట్లు పెట్టి పేపర్లలో ఫుల్ పేజ్ జాకెట్ యాడ్లు వేయడానికి నీకు పైసలు ఉంటాయా? 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటుండు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఉండే 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి నీకు పైసలు ఉంటాయా? మా రైతులకు అడుగుతూనే ఉండయా? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడట. మూసీ పేరిట పేదల ఇండ్లు కూలగొట్టాడట. అందాల కోసం, మెరుగులు దిద్దడం కోసం మూసీకి 1,50,000 కోట్లు పెట్టా అంటావు. మా రైతులకు రైతు బంధు ఎందుకు ఇయ్యవు? మా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు ఎందుకు ఇయ్యవు? వాళ్ళ బకాయిలు ఎందుకు ఇయ్యవు? మా ఉద్యోగుల పిఆర్సీ ఎందుకు ఇయ్యవు? మా ఉద్యోగులకు డిఏలు ఎందుకు ఇయ్యవు? మా దళిత బంధు బీసీ బంధు ఎందుకు ఇయ్యవు? అంటే నీకు పేదల మీద మనసు లేదు. కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల బిల్లులు ఇచ్చిండు. కమిషన్లు వస్తాయని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తుండు. రైతుకిస్తే కమిషన్ రాదు, ఇయ్యవు నువ్వు. రైతులంటే నీకు చులకన. రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తే నీకు కమిషన్ రాదు, అందుకే రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తలేవు నువ్వు. బడా కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల కమిషన్ ఇస్తావు, బిల్లులు ఇస్తావు. 1,50,000 కోట్లతో మూసీ చేస్తా అంటావు, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ చేస్తా అంటావు.